అందరూ ఇష్టమేనంటారు. డాక్టర్లు కావాలా ముందు? वहाँ पे सर होल छोड़ दिया हो। सावित्री भवानी बेडशीट కూడా గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో బేలా అనే పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇది జిల్లా కేంద్రానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ట్రైబల్స్ ఉంటారు, కానీ కేవలం ఒకే ఒక డాక్టర్ ఉంది. 24 అవర్స్ పిఎస్సి, కానీ ఒకటే ఒక డాక్టర్ ఉంది. తర్వాత ఇక్కడ ఎక్విప్మెంట్స్ ఏం లేదు, కేవలం మనం బిల్డింగ్ మాత్రం కట్టినాం, మిగతా ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఏమీ లేదు. నేను కలెక్టర్ గారికి చెప్పిన, కలెక్టర్ గారి తర్వాత మీ డిఎంఎల్హెచ్ కూడా మీకు డీటెయిల్స్ పంపిస్తారు. ఇక్కడ ఒకటి ఇంకో డాక్టర్ కావాలా, ఎక్విప్మెంట్స్, మిగతా స్టాఫ్ రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నది ఆ డీటెయిల్స్ కూడా పంపిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్, జిల్లా కేంద్రానికి దూరం ఉన్నది, మొత్తం ట్రైబల్ పాపులేషన్ ఇక్కడ. ఓకే, నేను ఆ లెటర్ పంపిస్తాను. లెటర్ ల్యాప్టాప్ ఇచ్చారా? వచ్చారా? ఎవరు వచ్చారా? कोई इनका करा अब ये अप्रोच रोड लगने लगा है ఇద్దరు డాక్టర్లని తీసుకురావాలని తెలియదా ఇక్కడ నీకు? దానికి సంబంధించిన ఎక్విప్మెంట్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఈ రాష్ట్రంలో నా పార్టీ అధికారంలో లేదు, శాసనసభ్యునిగా ఉన్న ప్రజలు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఎక్కడ అవకాశం వచ్చినా కూడా ఈరోజు ఆదిలాబాద్ కు మంచి జరగాలని ఆలోచిస్తాం. జిల్లా కేంద్రంలో 150 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి దగ్గరికి తీసుకెళ్లొచ్చినాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. యశోద, అపోలో, కిమ్స్ లో లేనటువంటి పెద్ద పెద్ద ఆసుపత్రులు లేనటువంటి సదుపాయాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి సూపర్ స్పెషాలిటీలో వచ్చినాయి. 30 కోట్ల రూపాయలతో
క్రిటికల్ కేర్ సెంటర్ ని ఏర్పాటు చేసుకుని దాన్ని కూడా తొందరలోనే అందుబాటులోకి తీసుకురాబోతా ఉన్నాం. మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ప్రతి విషయాన్ని రాజకీయం చేసే విధంగా, ప్రతి విషయం రాజకీయంగా మాట్లాడితేనే ఏదో మంచి జరుగుతుందనే ఆలోచన నుండి నాయకుడు అనేవాడు కొంత పాజిటివ్ గా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయాలి. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు 2 డాక్టర్లను పెట్టాలని తెలియదా? 24 గంటలు పనిచేయాల్సిన పిఎస్సీలో ఒక డాక్టర్ ఏ రకంగా పనిచేస్తాడు? నేనైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడే డైరెక్టర్ గారు కూడా ఇక్కడి నుంచి ఫోన్లో మాట్లాడిన సంబంధిత మిగతా విషయాలన్నీ కూడా జిల్లా కలెక్టర్ ద్వారా రిపోర్టు పంపుతాం. ఆ యొక్క కలెక్టర్ గారు పంపినటువంటి రిపోర్టు ప్రకారం మిగతా పోస్టులన్నీ కూడా మంజూరు చేయాలని చెప్పడం జరిగింది. మరి ఈ పిఎస్సీలోకి లోపలికి రావడానికి రోడ్డు లేనటువంటి పరిస్థితి, డ్రైనేజ్ లేనటువంటి పరిస్థితి, మిగతా ఇబ్బందులున్నాయి. నేను సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. సాధ్యమైనంత తొందరగా ఎన్ఆర్జీ ద్వారా గాని మిగతా నిధుల ద్వారా గాని నేను వాటిని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇప్పించే ప్రయత్నం చేస్తా. ఆ పనులన్నీ కూడా తొందరగా పూర్తి చేయాలి. అదేవిధంగా జిల్లా కేంద్రానికి దూరంలో ఉన్నటువంటి ఈ యొక్క పిఎస్సీలో ఇంకా మౌలిక సదుపాయాలు అభివృద్ధి కావాల్సినటువంటి అవసరం ఉంది. లోపల కూడా కొంత నాసి రకంగా పనులు జరిగినాయి. ఆ సంబంధిత పనుల గురించి కూడా ఆ ఇంజనీర్లకు చెప్పడం జరిగింది. మిగతా పనులన్నీ కూడా రెక్టిఫై చేయాలి. అదేవిధంగా ఎక్విప్మెంట్ కు సంబంధించినటువంటి విషయాల్లో కూడా అధికారులతో మాట్లాడి మిగతా నిధులు, ఎమర్జెన్సీ నిధులు ఏవైనా కానీ తెప్పించి దాని ద్వారా పూర్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. ఆదిలాబాద్ కు మంచి జరగాలనేదే నా ఆలోచన. కానీ ప్రతి చిన్నదానికి రాజకీయంగా మాట్లాడదలుచుకోలేదు. రాజకీయాలనేది కేవలం ఎన్నికల సమయంలోనే మాట్లాడాలి. ఎన్నికల సమయంలోనే విమర్శించేటటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. కానీ ప్రతి చిన్న విషయానికి రాజకీయం చేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పక్కదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయడం అది మంచి పద్ధతి కాదు. నేను మిగతా విషయాలకు జోలికి పోదలుచుకోలేదు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలుసు. ప్రభుత్వాలు ఏ రకంగా ఉన్నాయి, గత ప్రభుత్వం ఎట్లుండే, ఈ ప్రభుత్వం ఎట్లుండే, శాసనసభ్యునిగా నా పనితీరు ఎట్లున్నదో ఆదిలాబాద్ ప్రజలకు తెలుసు. కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరొచ్చినా కూడా మనం అందుబాటులో ఉండి వాళ్లకు సాయం చేసేటటువంటి కార్యక్రమం చేయాలా. ఈరోజు మనిషి ప్రాణం చాలా విలువైనది. పేదలకు వైద్యం మరి ఇక్కడ ప్రాథమికంగా ఈ పిఎస్సీకే వస్తారు కాబట్టి, అదేవిధంగా ఇక్కడ అంబులెన్స్ ద్వారా కూడా ప్రధానమంత్రి జన్మన్ ద్వారా ఇప్పటికే అంబులెన్సులు ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన శ్రద్దతో ఈ యొక్క ప్రజా ఆరోగ్య విషయంపై పూర్తిగా నిధులు ఖర్చు చేస్తా ఉన్నారు. దేశంలోనే ఈ జిల్లాని, ఆదిలాబాద్ జిల్లాని ప్రత్యేకంగా ఎన్నుకున్నారు. ఆదివాసీ గిరిజనులు ఉన్నటువంటి గ్రామాలలో ఈ పీఎం జన్మన్ కింద ప్రత్యేకమైనటువంటి వైద్య సేవలు అందుతా ఉన్నాయి. మరి అదేవిధంగా ఈ పిఎస్సీలో కావలసినటువంటి మౌలిక సదుపాయాలు, అసంపూర్తిగా ఉన్నటువంటి పనులన్నింటినీ వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. వేల మండల కేంద్రంలో పిఎస్సీ బిల్డింగ్ పూర్తయి ప్రజలకు సేవలు అందించాలన్నటువంటి ఆలోచనతోని ఈ ప్రారంభోత్సవం, మిగతా కార్యక్రమాలు కొంత జిల్లా మంత్రి అదేవిధంగా మిగతా అధికారులు అందుబాటులో లేని కారణంగా మొన్న పోయిన నెల 22వ తారీఖు 22 కదా నాడు ఈ యొక్క పిఎస్సీ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండే. ఆ రోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి మిగతా షెడ్యూల్ బిజీ ఉన్న కారణంగా ఆ రోజు ప్రారంభోత్సవం ఈ యొక్క పిఎస్సీ బిల్డింగ్ ని చేసుకోలేకపోయింది. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగద్దన్నటువంటి ఆలోచనతోని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాలు తర్వాత అయినా కూడా పర్వాలేదు, ముందు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అదేవిధంగా రెగ్యులర్ స్టాఫ్ అంతా కూడా మీరు కొత్త బిల్డింగ్ లోకి షిఫ్ట్ కండి, ప్రజలకు ఈ బిల్డింగ్ ద్వారానే బిల్డింగ్ నుండే సేవలు అందించండి అని మౌఖికంగా సంబంధిత డాక్టర్కు మిగతా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి యొక్క కొత్త బిల్డింగ్ లో సేవలు ప్రారంభించిండ్రు. ఈ బిల్డింగ్ దాదాపు 90% పనులు
4 నెలల క్రితం 3 నెలల క్రితం అయింది. మిగతా 10% పనులు ఇంకా పూర్తి కావాల్సినటువంటి అవసరం ఉండే. ఈ మధ్యన కొన్ని రాజకీయ పార్టీల నాయకులు వచ్చి ఈ పిఎస్సీలో మాట్లాడింది. ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేదు కాబట్టి ప్రారంభోత్సవం చేసుకుంటలేరు, ప్రారంభోత్సవం చేసుకోలేదు కాబట్టి ప్రజానాయకులు, ప్రజలు గెలిపించినటువంటి నాయకులు ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేదు అని మాట్లాడారు. ఆ నాయకునికి మీడియా ద్వారా చెప్పదలుచుకున్నా, ఈ పిఎస్సీ బిల్డింగ్ కట్టిన గుత్తేదారు ఏ పార్టీకి చెందినోడు? ఎన్నేళ్లు కట్టిండు ఆ గుత్తేదారు ఈ పిఎస్సీని? నీ పార్టీ గుత్తేదారు బిల్డింగ్ కడతాడు, నీ పార్టీ గుత్తేదారుకు బిల్డింగ్ ఇప్పిస్తావు, కట్టుడు ఆలస్యం అవుతుంది, పైన రాజకీయ మాటలు మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి 4 సార్లు ఆదిలాబాద్ ఎమ్మెల్యేగా ఉండి 24 గంటలు నడవాల్సినటువంటి పిఎస్సీలో కేవలం ఒకే ఒక్క డాక్టర్ ఉంటాడు.